యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నా ముందు నిలబెట్టాలా? ఎక్కడ రాజు గారు? ఎక్కడ అర్జున్ వాళ్ళ హాస్టల్ అంతా ఎదుగుతున్నారు, తప్పించుకోవడం కష్టం. ఈడ లాభం లేదు కానీ మీ అన్నగాడికి పోరా, అక్కడనే సేఫ్. నో, ఈ విషయాలు ఏవి అన్నయ్యకి తెలియకూడదు. ఆయన కంట్రోల్ చేయలేవు. అన్నం తింటున్నావా గడ్డి తిన్నావా బేకు? మంచి కుర్రాడు మాట్లాడని తీసుకురని చెప్పిన కదరా, ఏం చేసినవరో నువ్వు? నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా, అందుకే ఇడ్సబెట్టిన. 20 ఏళ్ల కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ని పొడిచిన, బడే కలర్ క్రియేట్ చేసిన. నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా. జితేరావు బేట, బాబ్జీ గారిని పిలు. రేయ్ బాబ్జీ, ఏందిరా చిన్నదానికి ఎందురా పరీక్షాన్ అవుతావు? ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి, రష్యాలకి ఈడిపోబాకండి, వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ లెక్కనే కలిసి ఉండండి. అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, ఈ తర్వాత లీడర్ కావాలి కదా, అది వీడిని చేద్దాం. నీకున్న అనుభవం అంతా వీనికి పో, ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి. చెక్ మీద సంతకం పెట్టండి సార్. ఒక పాటగాడు ఉత్తరం రాశాడు సార్. ఏమనే? మీ వానర గారు బట్టలు ఆదేసుకుంటారేంటి, ఆయన గజ్జి తామరలని మొదలగు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. ఈ తలపాగా మా అమ్మ చీర, ఆమె జ్ఞాపకార్థం నెత్తి మీద పెట్టుకున్నాను. ఈ సొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెస్ట్ ఫ్యాషను, ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నది, అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ బూట్లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దొరసానికి జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. మాది మువ్వల వంశం. నేను నడ్డిపితే ఈ మువ్వలు నా 2 కాళ్ళకు తగలగాల, ఒంటి కాళ్ళకు తగిలితే పుస్తకం ఆ రోజు నేనే పని తలపెట్టను. రాసుకో. ఏమి రాసుకోవడమో ఏమో. ఇదిగో ఏకాంబరం, ఇంతకన్నా ముందు మనం చేసుకున్న పనే బాగుందేమో. బాయిలో పూడికల్లి ఎత్తా, నూతలో మట్టి తీస్తావండి, మట్టి తీస్తావా? పడి ఓటగడ్డ వచ్చిన పూడికలు తీస్తావండి, పూడికలు వరలు వంకర ఎత్తా, అంచున ఆసును తీస్తాం. చెమ్ములు పడ్డా, చెంచాలు పడ్డా, ఉంగరాలు పడ్డా, బొంగరాలు పడ్డా ఇస్తామంటే పూడికలు తీస్తాం. లోతును బట్టి మేము అడుగుతాం, దిగాక తీతను బట్టి మీరే. ఆకలేస్తుంది, రాత్రితో ముద్దుంటే ఏంటి తల్లి? అమ్మా ఆ విశ్వాసంతో అప్పటి నుంచి నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను కదా, ఈ శిలని చెప్తావు గానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ వన్నాను చంపిన విషయం మాత్రం చెప్పకరు. అబ్బే, ప్రెస్ ఓనర్ పెళ్ళాన్ని ఉంచుకున్నామన్న విషయం కూడా చెప్తాం. నువ్వు హోమ్ మినిస్టర్ కాదు? అరే, ఏదో పేపర్లో నువ్వు జేబులు కత్తిరిస్తున్నట్టు చూశాను కదా. కాదండి బాబు, నేను బ్రిడ్జి ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళినా. ఆ జోక్ చేసినా. నేను ఎక్సైజ్ మినిస్టర్. తెలుసు, నువ్వు సుబ్బయించుకున్న దాని కొడుకు కదా. మేము మామని చంపినకి చాలా పరిశాన్ అయినా. నాకు తెలవని చెప్తా, మీకు తెలుసు కదా నేను మాజీ సీఎంని. నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది. లలితాదేవి పడగొట్టిదేంది? పైనుంచి పార్టీ పెద్దోళ్ళొచ్చి పడగొట్టిండ్రు. 10వ పరకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటెట్లా? ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్ కేసా రిగ్గింగా? ఏం లేదండి, రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 6 నెలల్లో లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గారిని సీఎం చేయాలి. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది, వస్తూనే సారా తీసేస్తుందండి. మాకే కాదు, మీకు కూడా దాని నుంచి సారా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే గనక. అందుకని ఏదో ఉద్యమాన్ని లేపే ఆ గవర్నమెంట్ని 6 నెలల్లో పడగొట్టాల. ఎంత పేమెంట్ అయినా మేము రెడీ. పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం ఉంది. ఈ రోజు మంచిగా లేదు, రేపు బాగుంది. ఆదివారం దశమి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ధనుర్లగ్నం. అప్పుడు పెట్టుకున్న అగ్రిమెంట్. వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను. నమస్కారం. పోయి రండి.
సినిమా యాక్టర్లు అందరూ రాజకీయాలో పోతుండ్రు, మనం సినిమాలో పోతే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మనం కూడా పోతే పోలే. అన్నో అరే నువ్వేడున్నారా? బాణీలను చూసి కింద పాక్కుంటొచ్చానన్నా. అన్నా ఈ రాజకీయాలలో నమ్మొద్దు. వీళ్ళు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం, గోసికి తెలియకుండా మువ్వను అమ్మేసే రకం. క్యా బాత్ బోల్తా రే తూ. నువ్వే పంపించి తమాషా చేస్తున్నావు. నిన్ను వాళ్ళని కలిపితే నన్ను ఢిల్లీ మిలిటరీ పంపిస్తానన్నారన్నా. సర్లే, నిన్నెందుకు పిలిచినానంటే నా బర్త్డే వస్తుంది కదా, నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి. ఆ డాక్టరు, ఆ పద్మశ్రీ, పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు. ఆ గంధర్వ, బంధువు, రాముడు, భోజుడు, కర్ణుడు ఇవన్నీ నా పేరుకి వెనక పెట్టు. మధ్యలో నన్ను పెట్టు. అన్నా నీ సుట్టు ఏం పెట్టాలో నేను చూసుకుంటానులే. ఏమైనా తేడాలు వస్తే నీ మువ్వ పగల కొడతా. గలగలలాడిపిస్తా. శంకరా, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను ముఖ్యమంత్రిని అయ్యాక మొదటిసారిగా పాత్రికేయులను కలుస్తున్నాను. చాలా సంతోషం. రాష్ట్రాన్ని గురించి, నా గురించి ఏం ప్రశ్నలు అడుగుతారో నిర్భయంగా అడగండి. ఈ రాష్ట్రానికి చిన్నగా చెప్పండి. నాకు గట్టిగా మాట్లాడటం అలవాటండి. చెప్పండి. ఈ రాష్ట్రానికి మీరు తొలి మహిళా ముఖ్యమంత్రి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటిని దిద్దడంలో ఇల్లాలిగా నా బాధ్యత ఎలా ఫీల్ అవుతానో, రాష్ట్రాన్ని దిద్దడంలో ముఖ్యమంత్రిగా కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. గడిచిన 2 సంవత్సరాల్లో 2 క్యాబినెట్లు మారాయి. మిగిలిన 3 సంవత్సరాలైనా మీ క్యాబినెట్ ఉంటుందా? ఉండేలా పరిపాలిస్తే ఉంటుంది. ఈ మధ్య ముఖ్యమంత్రి కంటే ఆయన అసమ్మతే ముందు తయారవుతుంది. మీకు అసమ్మతి తయారైందా? అవబోతుందా? చూడండి, జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధి లాంటిది. అడిగే ప్రశ్నలు 10 తరాలకు నిలబడేలా ఉండాలి, కానీ 10 మంది నవ్వుకునేలా ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ సారా తీసేయాలని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా, ఈ ఉద్యమాన్ని మీరు ఏ దృష్టితో ఆలోచిస్తారు? నేను ఒక స్త్రీననే దృష్టితోనే ఆలోచిస్తాను. మన దేశంలో కులాలనేవి ఉండకూడదని, అందరికీ ఒకే కులం కావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఏ కాన్వెంట్కి వెళ్ళినా కులం పేరు చెబితే గానీ పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదు. కులాల పేరు చెప్పి హాస్టల్స్ కడుతున్నారు, స్కూల్స్ కడుతున్నారు, కళ్యాణ మండపాలు కడుతున్నారు. మీ కేబినెట్ నుంచి కాన్వెంట్ వరకు మొత్తం కులాల మీద నడుస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి? మంచి ప్రశ్న అడిగావు, కానీ దేవుళ్లే మతాలు కులాలు పెట్టుకు పుట్టిన ఈ సృష్టిలో ఇది ఎప్పటికీ జవాబు లేని ప్రశ్న. మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు మేడం? మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రం కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి వెళ్ళారు. ఇప్పుడు మీ పరిపాలన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమా, వచ్చే ఎలక్షన్ ఓట్ల కోసమా? ఓట్ల కోసం తప్పడడుగులు వేసే నాయకులు నా దృష్టిలో వడ్డించిన విస్తర మీద నించుని రేపొచ్చే వర్షం కోసం ఎదురు చూసేవారు. అలాంటి రాజకీయాన్ని నేను సమర్థించను. నాకు చేతనైతే మంచి చేస్తాను, గాని రేపటి ఓటు కోసం ఎంగిలాకులు నాకే కుక్కల్ని మాత్రం ఆదర్శంగా తీసుకోను. మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్య కదా. మీ సోషల్ సర్వీస్, మీ నాన్నగారి స్వతంత్ర పోరాటం మిమ్మల్ని ఒక మంచి నాయకురాలిగా చేసి ఈ రోజు సీఎంని కూడా చేశారు. కానీ మీ వారిని మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గానే ఉంచడం మీ సింప్లిసిటీ ప్రజల ముందు ప్రచారం చేసుకోవడం కోసమని కొందరు అంటున్నారు. దీని గురించి మీ వారేం బాధపడడం లేదా? ఏమై, నేను అలా ఫీల్ అవటం లేదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్యగా నువ్వు సీఎం అయ్యావు, కానీ సీఎం భర్తగా నేను టీచర్ని కాలేదు. నేను బాధపడేది ఒక్కదానికి, నా విద్యార్థులు తప్పు చేసినప్పుడు, పరీక్షలో తప్పినప్పుడు. ఆ విద్యార్థుల్లో కలెక్టర్లు ఉండొచ్చు, సీఎంలు ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు. గాంధీ గారు లాంటి వారే 2 ఆడపిల్లలను ఆసరాగా తీసుకుని నడిచినందుకే తప్పు పట్టిన లోకం ఇది. దాన్ని నువ్వు పట్టించుకోకు. అధికారంలో ఉన్న వాళ్ళు మెంటల్గానూ ఉండకూడదు, సెంటిమెంటల్గానూ ఉండకూడదు. నీతి తప్పన నిరంకుశంగా ఉండాలి. నా భార్య ఎంత సీఎం అయినా ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ జీతంతోనే అన్నం తింటుంది. అదే ఆవిడ గొప్పతనం. ఆ జీతాలు సరైన టైంకి రావటం లేదు. 1వ తేదీకి వచ్చేలా చూడండి. ఇంట్లో ఇబ్బందిగా ఉంది. త్వరగా కానివ్వండి, మీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. పేపర్ అంతా ముక్తా గారి గురించి ఎలా అదిరిపోయిందో. ఒక వ్యక్తి ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తి మన లీడర్ అయినందుకు మనం గర్వించాలి. ఓకే, కొంచెం ఎక్కువగా రాశారు. ఏమీ లేనోళ్ళే వెర్రాతలు రాసుకుంటుంటే ఏమీ లేదు, కానీ ఈయన గురించి ఈ మాత్రం రాస్తే తప్పేం లేదు. అఫ్కోర్స్ వ్యక్తిని నమ్మాలి, కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఒప్పులు కపాలియా నీకు 4 కళ్ళ. అవును, అందుకే అంత అందంగా ఉన్నావు. ఓ కొత్త పరి, ఘనత్వంతో మాట్లాడకు. అందమంతా కనపడకుండా గతమైతుంది. పో పో. చోట నీకెన్ని చాలా చెప్తాను రా, ఎక్కడైనా నెత్తను కానీ బ్యూటీ ముందు నెత్తవద్దని. వచ్చే జన్మంతో ఉంటే నువ్వు నైజాంలో వచ్చోలుగా పడతావులా? ఇలా రావయ్యా. చెంతకలాలా చూసుకున్నా, సినిమా చెంతకలాలా చూసుకుందా? అది కాదు గురువు గారు, ఇప్పటికే 40 నవ్వులు చలగొట్టాడు. మా తాడితే నత్తి నాగన్న అంటాడు. రే, నేను నత్తి నాగన్న అయితే నువ్వు నత్తి లేని నాగన్నోలా? ఓయ్ పిచ్చివాడా, నత్తి మహాదృష్టమయ్యా.
సట్టి ముక్కువారు బట్టతలవారు ఎత్తు పళ్ళవారు నత్తివారు బ్రతుకులోన ఎప్పుడు భాగ్యశాలులవును గురుని కాదటన్న గుండుసున్నా అని ఎవరన్నారు గురువు గారు? మా గురువు గారు. ఆయన చెప్పుచ్చుకొని నాగన్న కొట్టాలి. ఏంటి చదువు? కళ్ళు లేరు కన్నంలో నిలబెట్టమంటగా నాకు ఇని చెప్తామని చదువు రాదు. తప్పుడు రాతలు రాయడం మాత్రం వచ్చా? గాంధీ జయంతి రోజున 200 మంది కల్తీ సారా తాగి చచ్చిపోతే వాళ్ళ గురించి రాయకుండా కల్తీ సారా తయారు చేసే ముక్క గురించి దేవుడు రాస్తావని పేపర్లో చెప్పరా? ఆ వ్యధమను పట్టుకుని వాడు గొప్పవాడు, సంఘ సంస్కర్త, కార్మిక బంధు, గెడ బొంగు అని రాసినందుకు నీ పేపర్ని కాదురా నిన్ను తగలబెట్టేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ గుమ్మం ముందు కుక్కల్లో పడుంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళని అడగండి ఏ పని చేయట్లేదు. ఏదో 4 డబ్బుల కోసం 2 ముక్కల్ని 3 ముక్కల కింద అచ్చు చేసుకునేటోళ్ళం. మా అమ్మలు పట్టుకుంటూ వెంటనే బాబు ఇదిగో నీ ఫోటో కూడా ఒకటి ఉంటే భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్లో ఫ్రీగా వచ్చేయకపోతే నీ చెప్పెచ్చుకోవచ్చు. నేను చెప్పింది విను. ఆ ముక్క ఎంత వ్యధమో వాడి చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్లో రాయి. అంతేకాని రౌడీని రాముడని, గుండాని బుద్ధుడని, ముక్కాని మహాత్ముడని ఇంకొకసారి నీ పేపర్లో చూశాను నీకు నీ ప్రెస్ కి అదే ఆఖరి పత్రిక. అమ్మో ముఖం మీదంటే మూతి పనులు రాలనయే మువ్వా, సిగుబాయనే సిరిసిరి మువ్వా, పరువు బాయనే పంచవన్నెల మువ్వా, మువ్వో నా ముక్కన్నా. లక్ష్మీవారం పూట సావురాగం లెక్క ఏడుస్తావేందిరా? నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి. కోడిగెళ్ళేస్తాంపు. ఆ విజయగాడు ప్రెస్ కొచ్చి గడబడి చేసిండేనగా ఏడుపు. ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది. ఇదిగో మన వ్యాపారంలో నా వాట సెక్కొట్టేసాయి, నీ వాట కింద ఆ ప్రెస్ నుంచేసుకో, నా సేవ సంక్రాంతి చేసుకొని నేను వెళ్ళిపోతా. చూప్ బేవకు, వాడు అర్జున్ గాడు అన్న వానితో పెట్టుకుంటే వీనితో పరిశాన్ అవుతుంది. ముందు ముందు మనకు అర్జున్తో పని ఉంది. నువ్వు పని చేయి, వాడు పాడు చేయగా మిగిలిన ప్రెస్ నువ్వు గాల్చేయి, నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే. ఎవరు? నా పేరు భవాని, జర్నలిస్ట్ని. మీ పేరు నాకు పరిచయం లేదు, మీ వృత్తికి నాకు సంబంధం లేదు. ఇక్కడికెందుకు వచ్చా? మీకే సంబంధం ఉందని నిన్న ప్రెస్ మీద ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు. ధర్మదేవతకు జీవిత ఖైదు, న్యాయ దేవతకు ఉరిశిక్ష వేసిన సమాజం ఇది. దీనికి కావలసింది శాంతి వచనాలు కాదు, శస్త్రచికిత్స. మనకు వాక్ స్వతంత్రం ఉంది, పత్రికా స్వతంత్రం ఉంది. అసలు మనకు స్వతంత్రం వచ్చిందని మీకు తెలుసా? అమాయక జెండాను గాలి కుదిలేసి చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచి పెడతారు ఆ రోజేగా. చీకట్లో స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు, దేశాన్ని దోచుకునే వారికి. గూండాని గూండాని రాయడం పత్రికా స్వాతంత్రం కానీ జాతీయ నాయకుడిని రాయడం కాదు. రాస్తాం. మా పత్రికకు పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, గూండాల సపోర్ట్ ఉంది. నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు? తెగ నరికి ఏదైనా చేస్తాను. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు. చట్టం నీదే అనుకుంటున్నావు. ఒకరిని అడిగే హక్కు నీకెక్కడుంది? నేనంతరాత్మ రెచ్చగొట్టిన గూండాని. నాలో కొన ఊపిరిగా మిగిలిన న్యాయం, ధర్మం అగ్నిపర్వతమై బద్దలవకూడదని తాగుతున్నాను. ఓడిపోయిన చట్టాన్ని చూసి నేనే చట్టమయ్యాను. నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు. తెలియంది అడిగే హక్కు ప్రతి వారికి ఉంది. చెప్పలేకపోవడం నీ పిరికితనం. నా పిరికితనం కాదు, ఈ వ్యవస్థ అనాగరికం. కమా వచ్చి చూడండి. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పర్సనల్ రూమ్, ఒకప్పటి పర్సనల్ రూమ్. ఇదిగో చూడు, బూజు పట్టి వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్. ఇదే యూనిఫామ్ వేసుకుని హోమ్ మినిస్టర్ బావమర్దిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు భుజం మీద స్టార్ పీకేసి నన్ను డీ ప్రమోట్ చేశారు. తాగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ చెయ్యి పట్టుకుని అల్లరి చేసిన సారా కాంట్రాక్టర్ ని ఈ లాఠీ విరిగేదాకా ఉతికినందుకు 1 సంవత్సరంలో 7 చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క పోలీస్ కూడా రానంటే నేనొక్కడిని అడవికెళ్లి టెర్రరిస్ట్ ప్రకాష్ ని పట్టుకున్నందుకు ఆ గుండా బుల్లెట్ నా భుజంలో దిగింది. నాకు రావాల్సిన అవార్డు పై ఆఫీసర్కి వెళ్ళింది. ఇదే బూటుతో దిక్కులేని స్త్రీలు చేరిన ఒక అనాథాశ్రమాన్ని వ్యభిచార గృహంగా మార్చడానికి ట్రై చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ బూటుతో తన్నుకుంటూ తీసుకెళ్లాను. నన్ను లోపల పెట్టి నువ్వు గొప్పవాడనుకుంటున్నావా? నా జాతకంతో ముడిపడి చాలా మంది జాతకాలు ఉన్నాయి. వాళ్ళు నన్ను లోపల ఉండనివ్వరు, బయటికి తీసుకొస్తాను. నా చొక్కా చెబిట ఆరేలోగా బయటకు వస్తాను.
వీళ్ళ హాస్టల్కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్ళబోతుంటే ఇతను అడ్డుపడేందుకు ఇతన్ని కొట్టి తీసుకొచ్చి సెల్లో పడేశావంట. 10 లక్షలు లంచం అడిగావంట. అలా చేయొచ్చని ఎన్నోసార్లు చెప్పాను సార్. ఒకసారి నన్ను కూడా రమ్మన్నాడు. స్టేషన్లో తాగుతున్నాడు. నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్సల్ట్ అయ్యా. నిన్ను పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నారు. నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నారు? ఎందుకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దిస్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ. ఆయనకు సారీ చెప్పండి. ఐ వోంట్ టెల్ సారీ. టేక్ యువర్ డెకరేషన్. ఐఎమ్ సారీ. మీ వ్యక్తిత్వం వెనక ఇంత వ్యతుందని నేను అనుకోలేదు. మా అన్నయ్య కూడా మీలాగే చాలా సిన్సియర్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. నెల క్రితం ఈ ఊర్లోనే మర్డర్ చేశారు. అది ఆ ముక్క మనుషులు చేశారని నాకు తెలుసు. కానీ ఎలా నిరూపించగలను? వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందే. How can I prove? మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. మీకేం తెలిసినా నిర్భయంగా మీ పత్రికలో రాయండి. నేనిప్పుడు పోలీస్ మనిషిని కాకపోవచ్చు, కానీ మనిషిగా ఎప్పుడూ పోలీసుని. క్యారీ ఆన్. చీకటి వ్యాపారాల వివరాలు. సారా కాంట్రాక్టర్లకు, గుండా రాజకీయాలకు వెన్నెముక ముక్క. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య వెనుక ముక్క హస్తం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శంకరా, పరుపు సానా మెత్తగా ఉందిరా. ఏ పేపర్ పోరి కంప్యూటర్ ఆడుకుంటున్నావే? అబ్బా, భలే రాసినవే. ఎంత అందంగా రాసినావు. అది చూసినాకే తెలిసింది తెలుగింత అందంగా ఉంటాదని. అబ్బో చలికి హిరే. ఏ పేపర్ పోరి, నేను పుట్టుకతోనే అహంకారిగా పుట్టిన. తెలుగు వచ్చిన వెంటనే రక్తం దాగిన. నడక మొదలు పెట్టగానే సమాజాన్ని దొక్కిన. మేము గోండాలం, మేము హత్యలు చేసినాం, ఎన్నో చేసినాం. ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? ఈ సమాజానికి తెలియదా? ఎవడు పీకుతాడే పోరి మమ్మల్ని. రేపు ఆగస్టు 15న ఆ సీఎం ఒక జెండా ఎగిరిపిస్తుంది. ఈ ముక్కా నరసింహారావు 600 జెండాలు ఎగిరిపిస్తాడు. నీ అన్నని చంపింది నేనేనని రాసినావు కదా. మేము అదే వారంలో 32 మర్డర్లు చేసినాం. దాన్ని రాయలేదే. మా మర్డర్లు పోలీసులు 20% కవర్ చేస్తారు. 20% డాక్టర్లు పోస్ట్ మార్టంలో కవర్ చేస్తారు. మిగిలిన రాజకీయ నాయకులు కవర్ చేస్తారు. క్యాలెండర్ సీట్ లెక్కన రోజుగా మర్డర్ చేస్తేనే ఇప్పుడు నిన్ను చంపనీకే వచ్చిన. కానీ నా కత్తికి పొద్దున ఖర్చు నిడిచిపెడతానా. మళ్ళీ ముక్క గురించి ముక్క రాసినవు, నీ మానానికి ప్రాణానికి కలరే ఖరాబ్ అవుతుంది. ఏ పేపర్ పోరీ, లాస్ట్ వార్నింగ్. రాష్ట్రంలో సారాపై చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారా ఉండడానికి వీల్లేదని స్త్రీలు మేధావులు చెప్తున్నారు. నేను కూడా అదే మంచిది అనుకుంటున్నాను. దీనిపై కేబినెట్ నిర్ణయం కనుక్కుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సారా కాంట్రాక్ట్ వల్ల మన గవర్నమెంట్ కి 800 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇది తీసేస్తే మన గవర్నమెంట్ ఖజానా ఖాళీ. జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం? ఫస్ట్ తారీఖు నాడే గవర్నమెంట్ పడిపోతుంది. ప్రభుత్వం ఖజానా నిండడం కోసం ప్రజలకు విషం అమ్ముతామా? మేడం, ఇది తీసేయమని నడిచే మేధావులో 199 మంది తాగేవాళ్ళు. ఆ ఒక్కడు కూడా ఆరోగ్యం బాగోక మానేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రింట్ చేసి అమ్మడంలే. అట్టాగే మన సారా ప్యాకెట్ల మీద ఇది విషం, తాగితే పోతారు, జాగ్రత్త, సీఎం అని ప్రింట్ చేసి అమ్మితే పోలే. మన తప్పు ఉండదు, తాగే వాళ్ళకి గొడవ ఉండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడేదే ఉండదు మేడం. మేము ఒక పాలసీ పెట్టాలనుకున్నాము. అదేదో బ్రదర్ డీటెయిల్గా చెప్పేసి. మేడం, మీరు సారా తీసేయడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొన్ని ప్రపోజల్స్ ఆలోచించాం. అందులో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. మన రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డొనేషన్ కట్టి చదువుకుంటున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను మన వాళ్ళకి అప్పగిస్తే, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి చేస్తారు. ఈ మెడికల్ కాలేజీలు ఏ ఎదవలకో ఇవ్వమని చెప్పడంలే. రత్నాలు లాంటి వాళ్ళని ఏరుకుని తీసుకొస్తా. అంత సమర్థులు గొప్పవాళ్ళైతే తీసుకురండి, ఆలోచిస్తాను. ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజీల విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఎన్ని వేషాలు వేసినా సీఎం త్వరగా డిసిషన్ తీసుకోదు. షీఈ్ పర్ఫెక్ట్ లేడీ. అవును, మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోరా? కొందరు ఆలోచించడానికే పుడతారు, కొందరు అనుభవించడానికి పుడతారు. మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం ఒకటి చెప్తాను. మా అన్నయ్య మర్యాదగా పలకరించే వాడితో ఫ్రెండ్షిప్ చేయడు. అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని గొడవ పడ్డావు. అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు. కాబట్టి మనసులు మార్చుకుని పెళ్లి చేసుకోండి. ఎలాగో మీ కప్పులు మారిపోయాయి కదా. సారీ. సారీ. వాట్ సారీ? గెట్ మ్యారీ. చెప్పండి. వీరు గుప్తా బ్రదర్స్ సింహపంతుల వ్యాపారం, వీరు దక్కా సన్స్ ఇరువుల వ్యాపారం, వీరు పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచవేదాలు చదివినారు, వీరు ముక్కా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడి ఉన్నారు. వీళ్ళంతా మేధావులు, భాషా సేవకులు, పత్రికా సేవకులు, ప్రజా సేవకులు, మహాత్ములకు మారు రూపాలు, ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు.
ఏయ్, మనకు మనం కొట్టుకోవడం ఏందిరా నువ్వు చెప్పు. నాకు ఎలా ఉంది చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమేలే. మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మెడికల్ కాలేజీలను అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి అమ్మా. నేను వర మీద ఒరెట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చినట్టు. ఈ వైద్య ఇచ్చ నూచిలాంటి, ఈ స్టూడెంట్ కుర్రోళ్ళు దానికి వరల్లాంటి. అందులోని ఓటే వాళ్ళ తెలివండి. ఆ ఊటను తోడే శాదే మెడికల్ కాలేజ్ అండి. శాద గట్టిన తాడే ఫీజండి. నేను ఎయ్యి నూతుల్లో పూడికి తీసుకుని కనుక ఆ శాద నాకు ఇయటమే న్యాయం అండి. ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేశారు అనుకోండి, ఎవరికి ఏది పంతాలో నేను చూసుకుంటాను, లేకపోతే నేనే ఉంచుకుంటాను. వరల మీద ఒకటి మాట తప్పను. ఇచ్చండి 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 కూర్చో. ఇచ్చండి. నేను చెప్తా నేను ఆ కాలేజీలు మాకు ఇచ్చే, మాకే ఇస్తావని కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం. కార్పొరేషన్ ఫీజు కాదు క్యాపిటేషన్ ఫీజు. అదే వసూలు చేసినాం. నువ్వు తొందరగా దస్కత్ పెడితే మాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విద్యా సంస్థల్ని విద్య తెలిసిన వాళ్లకు, విద్యా విధానం గురించి తెలిసిన వాళ్లకు అప్పగించాలి గాని సారా కాంట్రాక్టర్స్ కి, బ్రోకర్స్ కి, ఇలాంటి దగులుబాజీలకి అప్పగించడం కంటే దేశంలో విద్యనే రద్దు చేయడం మంచిది. వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు, గూండాల్ని, దోపిడీ దొంగల్ని, దేశాన్ని అమ్ముకునే వాళ్ళని తయారు చేస్తారు. ఒక గూండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ముందంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకువైపోయిందో, అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను. వీళ్ళని తక్కువ అంచనా వేయకండి మేడం. వీళ్ళ చేతిలో 7 జిల్లాలు ఉన్నాయి. 7 కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. అవును, నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నది ఎదురు తిరగొద్దని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు, ఇచ్చినా మనకి ఇయ్యదు. ఏది ఏమైనా కలేజా నాడది, దేనికి జడవదు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంట. ఏంది నువ్వు చెప్పేదే? శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగొట్టగలం. బేజారకండ్రి. ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది. దాన్ని మనం చెరిపినామనుకో దానికి కలేజా చల్లబడుద్ది. రేపు ఆగస్టు 15 మాస్టర్ పిల్లగాళ్ళు తీసుకుని గాడికి వస్తాడు. అప్పుడు రోడ్డు మీద నేసేస్తాం. పోలీసు వాళ్ళు రేపు 12 గంటల వరకు మీరెవరు అసలు ఆ చుట్టుపక్కలకి రాకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. రేపు ఆడు చస్తాడు. ఎల్లుండి దాన్ని యథాముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తది. అప్పుడు నిన్ను సీఎం చేస్తాను. ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతిలోకెళ్ళి ఉంటది.